రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ పౌరులు విమానం ఎక్కి విదేశాలకు వెళ్తున్నారంటే ఇటు పాకిస్తాను భయపడుతోంది, ఏ దేశానికి వీళ్ళు వెళ్తారో ఆ దేశం అయితే వణికిపోతోంది. ఒక దేశం రెండు దేశాలు కాదు, దాదాపు 12 దేశాల్లో పాకిస్తానీ పౌరులు వస్తున్నారంటే, పాకిస్తాను విమానం వచ్చి ఆగింది, అందులోంచి పౌరులు దిగుతున్నారంటే భయంతో గజగజ వణికిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఒకటి, వాళ్ళ దగ్గర పత్రాలు సరిగ్గా ఉండవు. రెండు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పని కోసం వచ్చామని చెప్తారో ఆ పని కాకుండా వేరే పనిలో దిగుతారు. ఉగ్రవాదం వైపు వెళ్తారు, క్రైమ్ వైపు వెళ్తారు, నేరాలు చేయటము, ప్రజల్ని దోచుకోవడము, ఆఖరికి ఏమీ కుదరకపోతే పెద్ద పెద్ద మసీదుల ముందో పెద్ద పెద్ద భవనాల ముందో బిచ్చమెత్తుకుంటూ ఉంటారు. దీంతో ఈ బిచ్చగాళ్లను చూసినట్లయితే తమ దేశం ఇమేజ్ చెడిపోతుందేమోనన్నటువంటి భయము చాలా అరబ్ దేశాలకు ఉంది. ఎందుకంటే అరబ్ దేశాలు ధనిక దేశాలు, వాళ్ళకి యాచన అనేది లేదు, బిచ్చమెత్తుకోవడం అనేది లేదు. కానీ బిచ్చమెత్తుకోవడానికి అక్కడ పాకిస్తానీలు హాజరవుతున్నారు. అందుకని పాకిస్తాన్ నుంచి యాత్రికులు వస్తున్నారంటే చాలు వణికిపోతున్నాయి. తాజాగా 12 దేశాల నుంచి 131 మంది పాకిస్తానీల్ని వెనక్కి పంపించేశారు. సౌదీ అరేబియా ఒక్కటే ఇస్లామిక్ దేశము, పాకిస్తాన్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ గొప్ప చెప్పుకుంటుంది. అటువంటి సౌదీ అరేబియా 74 మందిని పంపించేసింది. మరో ధనవంతమైనటువంటి ముస్లిం దేశము, పెట్రో డాలర్స్ ఉన్నటువంటి దేశమైనటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా పాకిస్తానీలను రాకుండా అనేక ఆంక్షలు విధిస్తోంది. వాళ్ళు హజ్కు వచ్చేటటువంటి, హజ్ కోసం వచ్చి తమ దేశంలోకి వచ్చే వాళ్ళ సంఖ్యను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. హజ్ కోటాని సౌదీ అరేబియా కూడా తగ్గించేసింది. ఇవే కాకుండా ఒమాన్, కంబోడియా, ఇది ఈస్ట్ ఏషియన్ దేశం, బహ్రెయిన్ ముస్లిం దేశం, అజర్బైజాన్ ముస్లిం దేశం, ఇరాక్ ముస్లిం దేశము, మెక్సికో లాటిన్ అమెరికన్ దేశం, ఈ అన్ని దేశాలు పాకిస్తాన్ నుంచి వచ్చే యాత్రికులను బాగా తనిఖీ చేసి, స్క్రూటినీ చేసి, పత్రాలు చూసి మాత్రమే అనుమతిస్తున్నారు. చాలామందిని విమానాశ్రయం నుంచే వెనక్కి పంపించేస్తున్నారు. మారిటానియా, సెనెగల్ వంటి పేద దేశాలు, ఆఫ్రికన్ దేశాలు ఇవి. వీళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి ప్రజలు వస్తున్నారు, విమానంలోంచి దిగుతున్నారంటే కలవరపడిపోతున్నాయి. ఇద్దరిని ఇటీవల వెనక్కి పంపించారు. ఈ రకంగా వచ్చినటువంటి వాళ్ళను పాకిస్తాన్లో బలవంతంగా వాళ్ళు విమానాల్లో దింపిన తర్వాత వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, పాకిస్తాన్కి చెందినటువంటి గూఢచారి సంస్థకు అప్పగించారు. ఎలా వెళ్ళారు, పత్రాలు ఎలా సంపాదించారు, దొంగ పత్రాలు చేసే ఏజెంట్లు ఎవరు, ఇవన్నీ కనుక్కునేందుకు లడ్కానా, కలాత్, గుజరన్వాలా, సాహివాల్, రావల్పిండిలో ఉన్నటువంటి కార్యాలయాలకు పంపి వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. తమాషా ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా విమానం ఎక్కుతున్నటువంటి, విదేశాల కోసం విమానం ఎక్కుతున్న వాళ్ళని చాలా నిశితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా పరుగు పోతోంది. ఇటీవల కరాచీలో ఉన్నటువంటి జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 86 మంది సౌదీ అరేబియా కోసం వెళ్తున్న వాళ్ళని ఆపేశారు, విమానాశ్రయం నుంచే తిరిగి పంపించేశారు. దీనిలో 30 మంది ఉమ్రాకి వెళుతున్నారు సౌదీ అరేబియా. ఉమ్రా అంటే ఏంటంటే హజ్ యాత్ర చేసే సమయం కాని సమయంలో, హజ్ జరగకుండా ఉన్నటువంటి మిగతా సంవత్సరంలోని మిగతా పీరియడ్ ఏదైతుందో ఆ పీరియడ్లో మక్కా మదీనాల్ని సందర్శించటాన్ని ఉమ్రా అంటారు. ఈ ఉమ్రాకు వెళ్తున్నటువంటి వాళ్ళను కూడాను వెనక్కి పంపించారు, ఒక 30 మందిని. ఎందుకంటే వాళ్ళకి అక్కడ హోటల్ రిజర్వేషన్స్ లేవు, వాళ్ళ దగ్గర డబ్బు కూడా లేదు. ఇక్కడి నుంచి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మాదా కవళం తల్లి, అందుకని వాళ్ళని వెనక్కి పంపించారు. ఆఖరికి సైప్రస్, యునైటెడ్ కింగ్డమ్, కిర్గిజ్స్థాన్ వంటి దేశాలలో కూడా విమానం ఎక్కుతున్న వాళ్ళని ఎక్కుతున్న సమయంలోనే దింపేయటం జరిగింది. టూరిస్ట్ వీసాల మీద సౌదీ అరేబియా, ఒమాన్, అజర్బైజాన్, మలావి, కాంగో, బహ్రెయిన్, మలేసియా, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, థాయిలాండ్, టర్కీ, జింబాబ్వే వీళ్ళను కూడా పాకిస్తానే ఆపేసింది. ఎందుకంటే బయట పరుగు పోయే కన్నా ఇంట్లోనే వీళ్ళని ఆపేసుకోవడం మంచిది అని చెప్పేసి ఇప్పటికే పాకిస్తానీ ప్రయాణికులను కొన్ని దేశాలు బ్లాక్ లిస్ట్ చేసినాయి. ఆ దేశాల్లో ఖతర్ ఉంది, టర్కీ ఉంది, సౌదీ అరేబియా కూడా ఉంది. అంటే పాకిస్తాన్ నుంచి కొంచెము సందేహాస్పదమైన వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళని పంపించేస్తున్నాయి. ఎందుకంటే టర్కీలో
దోపిడీ గ్యాంగ్లన్నీ పాకిస్తానీలు. టర్కీకి అతిపెద్ద ఆదాయం టూరిజం ద్వారా వస్తుంది. టూరిజం కోసం వచ్చే వాళ్ళని మోసం చేయటము, వాళ్ళపైన నేరాలు ఘోరాలకు పాల్పడటము, ఇవన్నీ జరగడం వల్ల టర్కీ అన్సేఫ్ అన్నటువంటి ఇమేజ్ వస్తుంది. దాంతో టర్కిష్ ప్రభుత్వము పాకిస్తానీ బిచ్చగాళ్లను చాలా కఠినంగా శిక్షిస్తోంది, వెనక్కి పంపించేస్తోంది. టూరిస్ట్ గైడ్ల ట్యాక్సీ ఆపరేటర్స్గా ఉన్నటువంటి వాళ్ళు టర్కిష్ అమ్మాయిలు బుర్ఖా వేసుకోకపోయినా ఇంకొకటి చేయకపోయినా వాళ్ళపైన అత్యాచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వాళ్ళను కూడా రానివ్వటం లేదు. మొత్తం మీద ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈరోజు పాకిస్తానీ పౌరులు విమానం ఎక్కి దిగుతుంటున్నారంటే చాలు హడల్. మా దేశానికి పాకిస్తానీలు వద్దు బాబోయ్ అని చెప్పి ఆ దేశాలు చెబుతున్నాయి. అందులో ముస్లిం దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ కన్నా కటిక పేద దేశాలు మలావి, మారిటానియా, సెనెగల్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలు కూడా పాకిస్తాన్ వద్దంటే వద్దు అని అంటున్నాయి. అది విచిత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.